జూనియర్ ఎన్టీఆర్ మీద తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు చేసినటువంటి దగ్గుపాటి అనేటువంటి వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకా ఆ దుమారం అయితే సద్దుమణిగినట్టుగా లేదు. లోపల అంటే రగులుకునే రాక్షసి బొగ్గు బొగులుకునే బొక్కాకుండా అన్నట్టుగా లోపల హీట్ జనరేట్ అవుతుంది. పైకి మాత్రమే పెద్ద విస్ఫోటంలాగా కనిపించకపోయినా కూడా ఆ క్రమంలోనే ఏం చేశారంటే మళ్ళీ నందమూరి అభిమానులందరూ కూడా కలిసి వాళ్ళ కన్వీనర్లో ఎవరో మరి ఆ పేరుతో ఒక ప్రెస్ మీట్ ఒకటి పెట్టి అతనికి చాలా సూటిగా ఒక అల్టిమేటం ఇచ్చారు. 2 రోజుల్లో కనుక నువ్వేదో ఇది చాలా సింపుల్గా సెల్ఫీ వీడియో తీసి ఫార్వర్డ్ చేసిస్తే సరిపోతుంది అనుకుంటే కాదు, మా ఓపిక కూడా ఒక అంతు అనేది ఉంది. దేనికైనా ఏ సమస్యకైనా ఆది అంతం ఉంటుంది. గతంలో చాలామంది ఇదే విధంగా ఆయన్ని విమర్శిస్తూ వచ్చారు ఎన్టీ రామారావు గారిని, కానీ మేము సహించాము. ఎందుకంటే మా హీరో మాకు చెప్పింది ఒకటే, ఎవరో ఏదో అంటూ ఉంటారు, మనం అన్నీ పట్టించుకుంటూ ఉంటే ఎలాగా, మన పని మనం చేసుకుంటూ పోవాలని. కానీ ప్రతిదానికి ఒక ఎండ్ అనేది ఉంటుంది. ఆయన తల్లి ఆమె ఏం చేసిందని చెప్పని ఆమెని నువ్వు మాట్లాడతావు, నీ స్థాయి ఏంటి అసలు, నువ్వు ఎవరివి, నీ కెపాసిటీ ఎంత అని చెప్పని ప్రశ్నిస్తూనే తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని చాలా సున్నితమైనటువంటి హెచ్చరికలతో వాళ్ళు చేసి ఒక అల్టిమేటం కూడా ఇచ్చారు. మరి ఈ అల్టిమేటంకి అతను స్పందిస్తాడా? వాళ్ళు కోరుకున్నట్టుగా ఏ వ్యక్తికైతే అతను వార్నింగ్ ఇచ్చాడో ఆ వార్నింగ్ ఇచ్చినటువంటి వ్యక్తికి మీడియా సమావేశం ఏర్పాటు చేసి బహిరంగంగా మీడియా ముఖంగా అన్నమాట వాళ్ళు కోరినట్టుగా క్షమాపణ చెబుతాడా లేదా అనేటువంటిది చూడాలి. అంతేకాకుండా వాళ్ళు ఆరోపించింది ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కూడా అనుమతించలేదని చెప్తున్నారు. అంటే ప్రశ్నించేటువంటి గొంతుల్ని నొక్కివేయటంలో భాగంగానే ఇది కూడా జరిగింది. కాబట్టి ఇదేం పెద్ద ఆశ్చర్యమే లేదు. అనేక మందిని ఏ విధంగా అయితే వాళ్ళు వేధించి సాధిస్తున్నారో, నోళ్లు మూయించాలని ప్రయత్నం చేస్తున్నారో, ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను కూడా అదే రీతిలో వాళ్ళ నోళ్లు మూయించాలనుకున్నారే తప్ప అనవసరంగా నోరు పారేసుకున్నటువంటి వాడిని మాత్రం తీసుకొచ్చి మా కుటుంబంలో ఉన్నటువంటి మహిళ, ఆమె కూడా గౌరవప్రదమైనటువంటి మహిళ, వాళ్ళు చెప్తున్నట్టుగా ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ హీరోని సమాజానికి అందించినటువంటి తల్లి, అద్భుతంగా తన కుమారుణ్ణి తీర్చిదిద్దినటువంటి తల్లి, ఆ తల్లి మీద మీరు నోరు పారేసుకోవటం ఏంటని వాళ్ళు అన్నట్టుగా ఆ రకంగానే స్పందించి చేశారంటే ఇన్ని రోజులు అవుతున్న సంఘటన జరిగి అసలు మిన్నకొండి తమకేం సంబంధం లేదు, అలాంటిది తామేమీ పట్టించుకోకపోవటం లేదు అనేటువంటి దాన్ని మౌనంగా ఆ సందేశాన్ని ఇవ్వడమే ముఖ్యంగా ఈ అభిమానులు వీళ్ళు సహించలేకపోతున్నారు. అందుకోసం అని చెప్పనని పైగా వాళ్ళు అన్నది కూడా ఏంటంటే అసలు నువ్వెంత, నీ కెపాసిటీ ఎంత, నువ్వేంటి అసలు ఒక నటుడిని, యావత్ భారతదేశంలోనే ఒక పెద్ద పేరు తెచ్చుకున్నటువంటి ఒక నటుడిని నువ్వు విమర్శించే స్థాయి అనేది, ఒకవైపు ఏమో తెలుగుదేశం పార్టీ అని చెప్తుంటావు, ఎన్టీఆర్ నారా కుటుంబాలకు సంబంధించిన అభిమాని అని చెప్తూనే నోరు పారేసుకోవటం ఏంటి? ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఎక్కువ చాలామంది ఎన్టీఆర్ అభిమానులు ఆవేదన చెందుతుంది ఏంటంటే వాళ్ళ ముందు ఏం చెప్పారు, చాలామంది గతంలో కూడా ఇలాగే ఎన్టీఆర్ని మాట్లాడారు అని చెప్తున్నారు. చాలామంది అనేటువంటి దాంట్లో ఒక స్లాష్ అని కనుక మనం స్కాన్ చేసి చూసినట్లయితే వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేశారు, ఎందుకు మౌనంగా ఊరుకున్నారు, జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వాళ్ళని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పి అన్నారంటే ఆ చాలామంది అనేటువంటి స్లాష్లో ముఖ్యంగా మనం బాలకృష్ణ చాలాసార్లు జూనియర్ ఎన్టీఆర్ని అవమానించాడనేటువంటి వార్తల నేపథ్యంలో వాళ్ళు బహుశా మేము సహించాము, పట్టించుకోవద్దన్నాడు ఆయన అనే మాట అయితే అయి ఉండొచ్చు గాక. అయితే ఇప్పుడు వాళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతుంది ఏమిటి అన్నట్లయితే ఎన్టీఆర్ తల్లి గారిని వీడు అకారణంగా నోరు పారేసుకున్నాడనే దాన్నే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్లే కాదు, సహజంగా ఎవరైనా కూడా ఏమిటి ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఇంత సంస్కారహీనంగా ఒక పెద్దవాడిని పట్టుకొని, అది కూడా ఒక సెలబ్రిటీ తల్లిని పట్టుకొని ఇంత దారుణంగా, ఇంత నీచంగా, అవమానకరమైనటువంటి రీతిలో మాట్లాడటం అనేటువంటిది కరెక్టా? హీరోలను అంటారా? హీరోల్ని చాలామంది ఇప్పుడు మనం చూస్తుంటాం, ఈ అభిమాన సంఘాలు, అంటే అందరినీ నేను అనడం లేదు కానీ అభిమానుల పేరుతో వాళ్ళకి ఒక సంస్కారం ఉండదు, వాళ్ళ భాష కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ ఇది కానీ చాలా ఉచ్చనీచాలు తెలియకుండా, సభ్యతా సంస్కారం లేకుండా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. సో అందుకనే బహుశా ఆ కోవలోనే వాళ్ళు మాట్లాడే మాటలను మనం ఎందుకు పట్టించుకోవాలి అనే రీతిలో కూడా
జూనియర్ ఎన్టీఆర్ అంటే అని ఉండొచ్చు కాక, ఎందుకంటే అభిమాన సంఘాలకి వివిధ హీరోల అభిమాన సంఘాలకి వాళ్ళకి పడదు కాబట్టి వాళ్ళ పనే ఇది, వాళ్ళ జీవితమే ఆ చుట్టూ ఒక పూల చుట్టూ తిరిగే భ్రమరాల్లాగా వాళ్ళ జీవితాలు ఉంటాయి తప్ప వాళ్ళకేమో ఒక స్పెసిఫిక్ గోలు పాడి ఉండదు. అయితే ఇప్పుడు అందరూ అలా ఉన్నారని కాదు, చాలామంది ఇప్పుడు కొంత సివిలైజ్డ్గా ఉన్నారు. ఇప్పుడు చాలామంది మాట్లాడినటువంటి వాళ్ళలో కూడా మోస్ట్లీ అందరూ కూడా చాలా సివిలైజ్డ్గా, చాలా ఆచితూచి కూడా మాట్లాడారు వాళ్ళు. అంటే ఒకవైపు సభక్తికంగా తెలుగుదేశం పార్టీ పట్ల సభక్తికంగా ఉంటూనే చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఇతన్ని సపరేట్ చేసి ఎవరైతే వ్యాఖ్యానించాడో అతన్ని సపరేట్ చేసి మాట్లాడుతున్నారంటే కొంత వాళ్ళు ముందే ప్రిపేర్డ్గా ఏం మాట్లాడాలి అని కూడా అనుకున్నారని అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళందరినీ రేపొద్దున వైసీపీఏ ఫ్లోట్ చేసింది, వైసీపీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఇది, వైసీపీ మద్దతు వీళ్ళందరూ అన్నారని చెప్పని వాళ్ళు ఎదురుదాడి చేసే ప్రమాదం ఉంది. సో అలాంటి అవకాశాలు లేకుండా, పొలిటిసైజ్ చేయకుండా చాలా చక్కగా జాగ్రత్తగా తమ అభిమానాన్ని తెలుగుదేశం పార్టీ పట్ల చాటుకుంటూనే మాట్లాడారు. ఇది ఇక్కడ గమనించాల్సింది. అంతేకాకుండా వాళ్ళు ఇంకొక మాట కూడా చెప్పారు, రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. రాజకీయాలు అనేటువంటివి అది సామాజిక సేవ కోసం, సినిమాలు అనేవి ఏంటంటే ఒక వినోదాన్ని ఇవ్వడం కోసం అనే దాన్ని కూడా స్పెసిఫై చేశారు. సో ఇంత జాగ్రత్తగా వాళ్ళు మాట్లాడినటువంటి తీరు ఉన్నటువంటి ఎసెన్స్ అయినా గ్రహించి వాళ్ళ మెంటల్ ఎగోని అర్థం చేసుకొని మరి ఇకనైనా సరే ఈ ఇష్యూకి ఇంతటితో స్వస్తి పలుకుతారా, లేదు అంటే భేషజాలికి పోయి ఇంకా తమ దేనికోసం అయితే, ఎవరి మెహర్బానీ కోసం అయితే ఈ హిందూపురం ఎమ్మెల్యే మాట్లాడాడో కాబట్టి అతన్ని మనం సేవ్ చేసుకోవాలి, మన వీరాభిమాని కదా అని చెప్పనేటువంటి దీంట్లో వెళతారా అనేది ఇక్కడే వాళ్ళ యొక్క రాజకీయ పరిణతి అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి చేయాలి. తర్వాత వీళ్ళు చెప్పింది ఏంటి, అతను గనక తలొగ్గి ముందుకు రాకపోయినట్లయితే ఇంటిని ముట్టడిస్తామని కూడా చెప్తున్నారు. మరి ఇంటిని ముట్టడిస్తే కూటమి ప్రభుత్వం అనుకున్న ఏకైక కొరడా ఏంటి అంటే ఎవరైనా సరే ఎడాపెడా అరెస్టులు చేయటమే. అక్కడ నడుస్తుంది ఏంటంటే పోలీసు రాజ్యం కదా, కాబట్టి వీళ్ళని అరెస్టులు చేసి అల్లకల్లోలం చేస్తారా, అంత దాకా వెళ్లకుండా శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరిస్తారా అనేటువంటిది మాత్రం అంతిమంగా కూటమి ప్రభుత్వం చెప్పే చేతుల్లో. కూటమి ప్రభుత్వం అనేది కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడి చేతుల్లోనే ఈ డెసిషన్ ఉంది. వాళ్ళు వరకు ఏంటంటే వాళ్ళ ఇష్యూని చాలా ఒక రకంగా ఏంటంటే చాలా డెమోక్రటిక్ మెథడ్లోనే వాళ్ళు ఫార్వర్డ్ చేశారు వాళ్ళ డిమాండ్స్ని కూడా. ఆ అల్టిమేటంలో కూడా చాలా హుందాగానే అల్టిమేటం ఇచ్చారు, ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పలేదు. సో దీన్ని బట్టి మరి వాళ్ళు ఇచ్చిన గడువు కూడా రోజులన్నా కూడా మనం అవర్స్లోనే లెక్కేసుకోవచ్చు. దాని తర్వాత ఏం జరుగుతుందనేది చూద్దాం. థ్యాంక్ యూ.